V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇంటి ప్రాజెక్టులో నాసి రకం రొయ్య పిల్లల పంపిణీ 5 లక్షల పిల్లలకు గాను కేవలం 15,000 పిల్లలు మాత్రమే వచ్చిన వైద్యం. ఫోన్ ట్యాపింగ్ లో కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ బాధితులే. ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేది. దానం నాగేందర్. డీటెయిల్స్ చూస్తే నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టులో రొయ్య పిల్లల పంపిణీలో గోల్మాల్ జరిగింది. అధికారులు చేతివాటం మార్చారు. నాసి రకం రొయ్య పిల్లలను వదిలి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. వదిలిన పిల్లలు వదిలినట్లే చనిపోతున్నాయి. 5 లక్షల పై చిలుకు పిల్లలకు గాను కేవలం 15,000 పిల్లలు మాత్రమే వదిలారు. మిగిలిన రొయ్య పిల్లలు లెక్కలు చూపించటంలో అధికారులు నీళ్లు నమ్ముతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో మోసానికి గురైన మత్స్య కార్మికులు జిల్లా కలెక్టర్, మత్స్యశాఖ కమిషనర్ కు ఈ అవినీతి బాగోతంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ రాజారాంను వివరణ కోరగా వాస్తవం వచ్చిన పిల్లలు తక్కువగానే ఉన్నాయని, మిగిలిన పిల్లలు త్వరలో వదులుతామని చెప్పి చేతులు దులుపుకున్నారు. సార్ ఎంత వచ్చింది సార్? ఎంత వచ్చింది? జిల్లా అధికారి సార్, మీరు జిల్లా అధికారి చైర్మన్ తో సంబంధం లేదు అసలు. సార్ జిల్లా అధికారి అసలు ఎంత వచ్చింది? నేను ఈ రోజు సొసైటీ వాళ్ళే లెక్క పెట్టుకున్నారు, వాళ్ళే చెప్తారు, అదే కౌంట్ చేసి అదే రాసుకుంటాం. వాళ్ళకి ఏం సంబంధం సార్? అసలు జిల్లా అధికారి మీరు వచ్చారు కదా సార్. సొసైటీ వాళ్ళే లెక్క పెట్టారు. అట్లా లేదు సార్, జిల్లా అధికారి లెక్క పెట్టాడు. అట్లా సార్, జిల్లా అధికారి లెక్క పెట్టాడు. జిల్లా అధికారి మీరు సొసైటీ సభ్యులు లెక్క పెట్టుకుంటారు. వాళ్ళని అడగండి, వాళ్ళు ఎంత చెప్తే అదే రాసుకుంటాం. మేమేమంటాం సార్, అక్కడ నుంచి మీరు వచ్చారు కదా, అసలు ఏం చేయకుండా ఎవిడెన్స్ లేకుండా ఎట్లా అంటా ఒక ఆఫీసరు నీలకంఠ రొయ్య, రోజన్ పరిగి నీలకంఠ రొయ్య. మామూలు PL20 సైజు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మీకు సప్లై చేసింది ఇక్కడ నుంచి MSR హ్యాచరీస్ అని వాళ్ళు ఉంటారు. వాళ్ళు MSR హ్యాచరీ వాళ్ళు మనకి సప్లై చేస్తారు సార్. ఎవరిది వాళ్ళది యాక్చువల్గా కాకినాడ ఉన్నట్టుంది, ఆంధ్ర, మొత్తానికి ఆంధ్ర. దానికి ఇప్పుడు ఈరోజు సొసైటీ అధ్యక్షుడు ఎంత చెప్తే దానికే కూడా ఎవరు రాసు కదా వాళ్ళు అన్ని 3 కిలోలు ఇదంతా ఆటోమేటిక్గా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏముంటుంది ఇప్పుడు? ఇదేంది ఇది? అది తెలియదు సార్, ఇదేంది, దేని గురించి? సీడ్ ఎంత వచ్చిందని తెలియనికి అది అలా రాసుకుంటే తీర్మానం ఇచ్చినట్టే. దాంట్లో ఎంత వచ్చిందని అలా రాస్తే తీర్మానం ఇచ్చినట్టు. సీడ్ వచ్చినట్టు రవి ఫోన్ ట్యాపింగ్ లో అందరూ బాధితులే. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పెద్దలు తమ నీడను కూడా నమ్మడం లేదు. అందుకే ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో అందరూ బాధితులే అని, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయన్నారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని, ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. హైదరాబాదు హిమాయత్ నగర్ డివిజన్ బగ్గీ ఖానాలో కమ్యూనిటీ హాలు, అంగన్వాడీ కేంద్రాలలో దానం ప్రారంభించారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పై ఏర్పాటైన సిట్టు విచారణను చేస్తుందని, విచారణ అయ్యే కొద్దీ బీఆర్ఎస్ నాయకులు బాగోతాలు బయటపడుతున్నాయన్నారు. లేదు అంటే నువ్వు దానికి ఎస్టిమేషన్ వేయించి క్రోడ్ అన్న ప్రిపేర్ చేయి.
నాకు ఇమీడియట్గా రేపు ఏదన్నా మాత్రం కొంచెం టెంపరీగా మీరు ఇచ్చేయండి, దీని ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి ఈ స్మాల్ బస్తీలకు మేము గల్లీలకు రాము, చూసినప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది. రాలేదు డీజీఎం గారు కూడా రాలేదు, ఎమ్మెల్యే గారు చాలా సతాయిస్తున్నారన్న. ఇదంతా ఎందుకు ఇట్లుంది? హలో ఎంతసేపు నీ అసిస్టెంట్ లేరా? నువ్వు నాకు రేపు పొద్దున వచ్చి సార్ గారు, నువ్వు పొద్దున వచ్చి ఇక్కడ పోనీ కడి మన వాల్యూ ఏముంది? 3 months నుంచి మొత్తం వాటర్ వస్తే చాలా హెడేక్గా ఉందన్న. ఇప్పుడు కూడా మనం ఎంత చెప్పినా మేనేజర్ కానీ డీజీఎం అయితే ఘోరం. జీఎం ఏమంటాడు, డీజీఎంతో పని చేసుకోవడం. డీజీఎం అయితే అసలు పట్టించుకోడు. మనం పోయి ధర్నా చేసిన పరిస్థితి ఇప్పుడు సింగరేణి కోల్ మైనింగ్ అనేది ఇప్పుడు జరుగుతలే కదా. కోల్ మైనింగ్ ఎప్పటి నుంచో జరుగుతుంది, గత ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. అందుకే నిన్న శ్రీధర్ బాబు గారు మళ్ళా బట్టి విక్రమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు, కోల్ మైనింగ్కు సంబంధించి 2013-14 కాదు అంతకంటే ముందు నుంచి అవసరం ఉంటే కూడా పూర్తి సమాచారం తీసుకొని జరిగిందా లేదని. అంటే ఒక దళిత నాయకుడిని పట్టుకొని మీరు మన టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన చెప్పాడు స్వచ్ఛంగా, నేను దీనికి ఏ ఇన్క్వైరీ కన్నా దీనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు, బట్టి గారు చెప్పారు. కాబట్టి మన వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ సూచనల మేరకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, యువత ఆధ్వర్యంలో చిల్లకూరు హైవే జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నారా లోకేష్ కటౌట్ కు డ్రోన్ తో పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడి నుంచి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఒరవడి తీసుకొచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా చిల్లకూరు పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఎస్పీ అజిత వెజెండ్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలను ఏమాత్రం సహించేదే లేదని అన్నారు. అల్లరి ముక్కలపై ఉక్కుపాదం మోపుతారని ఆమె హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ గీతా కుమారి, గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, చిల్లకూరు ఎస్ఐ సురేష్, పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చిన్నకూరు పోలీస్ స్టేషన్ విజిట్కి రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇదొక సర్కిల్ విజిట్ అయింది అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐస్ అన్ని కలిసాము. సో ఈరోజు డిఎస్పీ మేడంతో పాటు ఇక్కడ చిన్నకూరు పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తున్నాము. అండ్ స్టేషన్లో మన దాదాపు ఎలా జరుగుతుంది కేసెస్ది అండ్ వాటిని టైంలో మనం చార్జెస్ వేస్తున్నామా, దాంతో పాటు రెగ్యులర్గా మనం బీట్స్
ఎలా పడుతున్నాయి కోర్ పోలీసింగ్లో భాగంగా బీట్ సిస్టమ్ ఒకటి, ట్రాఫిక్ నియంత్రణ ఎలా జరుగుతుంది అనేది చూడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవి రెండు అరకట్టాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ అందరికీ కూడా. ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది అరకట్టడం చాలా ముఖ్యం మనకి. అది కాకుండా మనం ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి కరెక్ట్గా రెస్పాన్స్ టైం కరెక్ట్గా ఉండి తొందరగా పోలీసులు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పీపుల్కి అందరికీ ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి మన స్టాఫ్ అందరూ కూడా. అట్లనే విలేజ్ అడాప్షన్ బేసిస్తో కూడా అంతా మాట్లాడటం జరిగింది. మన మహిళా పోలీస్ కూడా వాళ్ళ సర్వీసెస్ అన్నీ యూటిలైజ్ చేసుకొని ఇట్లా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చేయటము, పిల్లలకి అన్ని సెక్సువల్ అఫెన్సెస్ గురించి చెప్పి వాళ్ళకి ఎట్లా సేఫ్గా ఉండాలి అనేది చెప్పటము, వీటి మీద ప్రోగ్రామ్స్ ఈ కార్యక్రమంలో ప్రముఖ అనలాకు ఆస్ట్రోనాట్ టైటాన్స్ స్పేస్ మిషన్ 2029 కుంచాల కైవల్యారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు సైన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్, డేటా సైన్స్, అగ్రికల్చరల్ స్కిల్ పై రూపొందించిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో జరిగిన ఈ సమావేశంలో కైవల్యారెడ్డి మాట్లాడుతూ లక్ష్య సాధనకు కష్టపడి పనిచేయాలని, శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం మరింత పెంచిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. After getting independence, India took a big move. What is that? It is to have a constitution for itself and applying it to the whole country, not a colonial rule, not ruled, and then we get to decide what our country should be. So that's Republic, and that's how we celebrate this, and this was from 1950 January 26th. So this is about the Republic Day, and I have visited every single project of yours, right? I saw a lot of enthusiasm. I could say you. ఇక మృతులను సాయి వరుణ్, నిఖిల్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వెంకట్, రాకేష్ ను సమీపంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులు యశ్వంత్, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల కోసం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాట్లను ఆర్డీఓ శేఖర్ రెడ్డి పరిశీలించారు. 20 వార్డులకు గాను ఒక్కో కౌంటర్ కి 3 వార్డుల చొప్పున 7 కౌంటర్లు ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 40 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ పురుష ఓటర్లు 13,553 మంది, ఇక మహిళా ఓటర్లు 13,663 మంది ఉన్నారు. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో 13 వార్డులకు 26 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 7,799 పురుష ఓటర్లు, 8,028 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అవును చేస్తుంది నా దగ్గర కూడా వచ్చింది కానీ
and updates, keep watching V3 News. లక్ష్యం సమాజహితం. డిండి ప్రాజెక్టులో నాసిరకం రొయ్య పిల్లల పంపిణీ. 5 లక్షల పిల్లలకు గాను కేవలం 15,000